శివనారాయణ ఇంటి ముందు మీడియా వాళ్ళు వచ్చి ఉంటారు. ఇంకా అప్పుడే అసలేం జరిగిందో చెప్పండి అని కాశీని కార్తీక్ నిలదీయడంతో వైరా నేను ఇద్దరం కలిసే ఈ పని చేశాము అని కాశీ చెప్పేస్తాడు. ఇంకా దాంతో ఆ వైరా అనే అతను ఇంకా మన మేడం పేరు చెప్పవేంటి శివ, కాశీ తనే కదా చేపించింది మనతో ఈ పనులన్నీ అని జ్యోత్స్న గురించి చెప్తూ ఉంటాడు. ఏంటి నిజమేనా నిజమేనా అని అందరూ అడుగుతూ ఉంటే కాశీ చాలాసేపటి దాకా ఏం చెప్పకుండా ఉంటాడు. ఇంకా అందరూ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. చెప్పు కాశీ, అసలు జ్యోత్స్ననేనా ఇదంతా చేపించింది అని అందరూ కార్తీక్ అడుగుతూ ఉంటే, లేదు ఇందులో జ్యోత్స్నకి ఎలాంటి సంబంధం లేదు, నేను వైరానే కలిసి ఇదంతా చేశాము, మామయ్య గారు తప్పేం లేదు అని కాశీ చెప్పేస్తాడు. ఇంకా దాంతో అందరూ కాశీ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అమ్మయ్య బతికిపోయాను, నా తమ్ముడు నన్ను కాపాడాడు అని జ్యోత్స్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు కార్తీక్ మీడియా ముందుకు వచ్చి, చూశారు కదా మా నాన్నది ఏ తప్పు లేదని తెలిసింది కదా, ఎలాగైనా సరే మా నాన్నని బయటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఇంకా మీరు వెళ్ళండి అని మీడియా వాళ్ళని పంపించేస్తాడు. పోలీసు వాళ్ళు వచ్చి కాశీ వైరాని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇప్పుడు మా నాన్నని ఇంటికి తీసుకురావాలి, పెద్ద మేడం గారు నాతో పాటు రండి అని కార్తీక్ అంటే, ఇంకా అప్పుడే దశరథం నేనొస్తాను పద కార్తీక్ అని అంటూ ఉంటాడు. నువ్వెందుకు వెళ్ళడం, తను వెళ్తుందిలే అని శివనారాయణ జ్యోత్స్నని వెళ్ళమంటాడు. తప్పుతుందా నాకు అనుకుంటూ కార్తీక్తో జ్యోత్స్న వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూస్తున్న దీప, జ్యోత్స్న ఇప్పుడు కూడా తప్పించుకుంది, అసలు దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో, ఈసారి ఎలాగైనా సరే దీన్ని ఈ తప్పులన్నీ బయటపడేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది.